హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే చిన్న లైక్ చేసేయండి. ఇంట్లో మంచిగా టిఫిన్స్ అవి చేస్తే మా బాబు మాత్రం ఈ ప్యాకెట్ ఒకటి చూసేసి, ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ప్యాకెట్ ఉంది, అది చూసి నాకు ఇది కావాలి అంటే మొన్న ఈ మధ్య ఒక రోజు బయటకు వెళ్ళినప్పుడు ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. మసాలా సఫోలా వర్డ్స్ అంట. తీసుకొస్తే ఇది చెయ్యి అని చెప్పేసి ఇంకా తింటున్నాడు. అరే టిఫిన్ ఆల్రెడీ రెడీ చేశాను, మళ్ళీ చేస్తే తినవరా అంటే లేదు చెయ్యి అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. ఈవినింగ్ స్నాక్స్కి అయినా చెయ్యి, లేకపోతే మార్నింగ్ టిఫిన్కి అయినా చెయ్యి, దేనికి చేసినా నాకు ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పాడనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాడికి ఇష్టం లేని టిఫినే కదా ఈరోజు నేను చేసింది అని ఇక్కడైతే చేయడం స్టార్ట్ చేశాను. సరేలే ఏదైనా తింటాడనేసి ఇంకా నేనైతే ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయలేదండి. మామూలుగా అయితే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని అందులో కొద్దిగా క్యారెట్ కానీ కొత్తిమీర మెంతికూర ఇట్లాంటి కొద్దిగా ఫ్రై చేసేసి ఆ తర్వాత వాటర్ వేసి మరిగించి ఇలా సేమ్ ప్రాసెస్లో చేసేస్తాను. ఇంక ఈరోజు అయితే ఇంకా అదంతా ఏం చేయలేదు, మళ్ళీ చేసిన తర్వాత తినకపోతే ఎట్లా అనేసి ఇంకా డైరెక్ట్గా ఇలాగే చేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఒక గ్లాస్ వాటర్ వేసేసి మరిగిన తర్వాత కలుపుకుంటూ ఈ పౌడర్ వేసేసుకొని చేసేసుకోవడం అంతే. ఇంకా టిఫిన్ అయితే మా వారికి ఉదయాన్నే క్యారెట్ రైస్ అలాగే ఉప్మా టిఫిన్కి ఇంకా చేసేసి పంపించేశాను. కొంచెం పుచ్చకాయ జ్యూస్ చేసి ఇచ్చేసాను. ఇంకా పుచ్చకాయ కొంచెం బాక్స్లో కూడా పెట్టేసి పంపించేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఈరోజు ఆయిల్ పెట్టుకొని ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత కూరగాయలు కొన్ని అవసరమైనవి, ఎలాగో కిందికి దిగుతున్నాను కదా పూల కోసమని ఒకేసారి సంచి కూడా పట్టుకొని వచ్చానమాట. వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చి ఆ తర్వాత దీపం పెట్టుకుంటాను. ఇన్నిసార్లు సెకండ్ ఫ్లోర్ నుంచి రోజుకి 5-6 సార్లు అయిపోతుంది, ఇంకా ఎక్కువ దిగలేనని చెప్పేసి ఒకేసారి తెచ్చేసుకున్నాను అనమాట. లక్కీ వచ్చాడు నాతో పాటు, వాడు వీడియో షూట్ చేస్తున్నాడు. ఈ పువ్వులు వాడికి ఇచ్చేసి పంపించానంటే ఇక నేను తర్వాత కూరగాయలకి వెళ్ళేసి వస్తానన్నమాట. ఎన్ని బయట కొన్న పువ్వులు ఉన్నా సరే ఇంట్లో ఇలా ఒక్క పువ్వు అయినా పోసింది పెడితే నిజంగా అటు సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం, ఇంటి నిండా ఇలా పువ్వులు ఉంటే బాగుంటుంది. పువ్వులే కాదు, వెజిటేబుల్స్ ఏవైనా సరే ఇంట్లో పండించుకోవడం అంటే నాకు బాగా ఇష్టం. కాకపోతే ఇంకా కుదరదు అనమాట. ఇది వచ్చేసి ఓనర్ వాళ్ళది గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ పూలు బాగా పూసాయి. ఆ అక్క అయితే ఈరోజు పూలు కోయట్లేదంట, అందుకని నేను తీసుకుంటున్నాను. ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి మందార మొక్కలు. మొన్న మధ్య కూడా తెచ్చి నాటాం కదా, ఆ నాటిన వాటిల్లో వచ్చిన రెడ్ ఫ్లవర్ అనమాట ఇది. నీ మొక్కం దాని మొక్కలు రెండు ఎర్రగా కనిపిస్తున్నాయి దీంట్లో. అది మీరు చూడండి అంటే కావాలంటే నా గుడికెళ్ళు కనబడి సాగుతుంది ఏం కనబడట్లా నాకు. బొబ్బలు ఎర్రగా ఉంది మన మొక్కం. మందార పూలు మీద పడుతున్నాయి. మందార పూలు మీద పట్ల ముందు నుంచి ఎర్రగానే ఉన్నాయి. చెప్పలేదా రేపు? నేను దాన్ని గమనించలా. అది పూస్తే తుక్కు వస్తుందే బాబు. నాకు 7 రూపాయలు ఉంచుకో. నిమిషం అయింది అంతే అంతేనా, సొమ్ము ఒకరిది సోపు ఒకరిది. అలా సరదాగా కాసేపు మాట్లాడుకుని ఇంక నేనైతే కూరగాయలకి అయితే వెళ్ళిపోయాను. ఒక 4-5 ఇళ్ళు అవతలు ఉంటుంది అంతే, కూరగాయలు పెద్ద దూరమే ఉండదు. వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్న తర్వాత ఇంకా బ్యాగ్ అక్కడ పక్కన పడేసి ఇంక మళ్ళీ మన పనులు మనకు ఉంటాయి కదండి, కాలు చేతులు కడుక్కొని ఇంక దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే అవే ప్రసాదంగా పెట్టేశాను. సపరేట్గా ప్రసాదం ఏమీ చేయలేదు. కానీ ఒక్కొక్క పువ్వు పెట్టినా కూడా కలగా నిండుగా ఉంది కదా, బాగుంది కదా. ఇంకా రేపటి నుంచి అయితే అక్క తీసేసుకుంటుంది పూలు. ఈ 2 రోజులు ఏంటంటే అక్క తీసుకోకూడదు కాబట్టి నాకు ఇచ్చేసింది. దానికి తగ్గట్టు నేను కూడా ఈ మధ్య బయటికి వెళ్ళలేదు కాబట్టి పువ్వులు కూడా అయిపోయినాయి. మా వారు లేట్గా వస్తున్నారు కాబట్టి ఇంక తెమ్మని కూడా చెప్పలేదు. నేను టిఫిన్ తింటూ ఉంటే లక్కీ మాత్రం బట్టలు మడత పెట్టుకుంటున్నాడు అనమాట. ఎట్లా అంటే పిచ్చిగా మడత పెడుతున్నాడు. మా వాడి దగ్గర నేర్చుకోవాలి ఎవరైనా. రే 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 అట్టేనారా నువ్వు బట్టలు మడత పెట్టేది? ఎవరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు అలా మడత పెట్టడం? ఇప్పుడు చెప్పు. చూపియో, నేను మడత చూపియో ఒకసారి. ఇది షర్ట్ అది ఈ మధ్య కొంచెం ఎవరి బట్టలు వాళ్ళు మడత పెట్టుకోవడం నేర్పిద్దామని చెప్పేసి ఇంకా అలా స్టార్ట్ చేశారనమాట. పెద్దగా మడత పెట్టడం అయితే నీట్గా అయితే రాదు. ఎట్టో ఒకటి మడత పెట్టండి, వాళ్ళు నీట్గా ఉన్నాయి ఎలా పెట్టేస్తారు, లేకపోతే నేను మళ్ళీ మడత పెట్టుకుంటానులే అని చెప్పేసి అట్లా నేర్పిస్తున్నాను అంతే. నాకు ఇప్పుడంటే పని ఏం లేదులేండి, మడత పెట్టుకుంటాను, కానీ వాళ్ళకు నేర్పించినట్టుగా ఉంటుందని చెప్పేసి అలా అలవాటు చేస్తున్నాను అంతే.
తర్వాత అయితే టిఫిన్ తినేసి పైన మొక్కలకి నీళ్ళు వేయడానికి అయితే వచ్చాను. మధ్యాహ్నం నీళ్ళు వేసామంటే అసలు ఆ చెట్లు ఉక్కకి తొందరగానే చచ్చిపోతాయి అనమాట. అలా కాకుండా పొద్దున్నే నీళ్ళు వేసేయాలి. ఇప్పటికీ బాగా ఎండ వచ్చేసింది. ఇంక ఇక్కడైతే పిల్లలకి మధ్యాహ్నానికి వంట చేయాలండి నేను. ఉదయం ఏంటంటే మా వారికి మాత్రమే రైస్ వండేసి క్యారెట్ రైస్ అలా చేసి పంపించేశాను అనమాట. ఇంకా వీళ్ళకైతే సపరేట్గా మళ్ళీ ఏదైనా చేయాలి. పిల్లలు క్యారెట్ రైస్ లక్కీ అయితే వద్దనేస్తాడు. ఇంకా సర్లే అని ఏదైనా చేద్దాంలే అని ఈ సమ్మర్కి ఏ పప్పుచారు పప్పు అయితే బాగా తింటారనమాట. ఇంకా సరే అని పప్పుచారు చేసి అన్నం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఓ పక్క అవుతూ ఉంటే నేనైతే పిల్లలకి జ్యూస్ కోసం అయితే పుచ్చకాయ జ్యూస్ చేసేస్తున్నానండి. ఏంటంటే ఇది ఇప్పుడు తాగడానికి అయితే కాదులే, స్కూల్కి పంపించడానికి. వీళ్ళ స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. సెంటర్ పడింది, అందుకని చెప్పేసి మధ్యాహ్నం నుంచి స్కూలు స్టార్ట్ అనమాట వీళ్ళకి. సో మధ్యాహ్నం ఇంటి దగ్గర 1ంటికి ఆటో వస్తుంది, ఆటో ఎక్కేసి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళగానే పాపం ఎండలో వెళ్ళేసరికి కొంచెం దాహంగా అనిపిస్తుందంట. ఇంకా అందుకనేసి ఇంట్లో అన్నం తింటారు కదండి, అప్పుడే ఇంకా జ్యూస్ తాగాలన్నా తాగలేరు. అందుకని ఇంట్లో మజ్జిగ ఇచ్చేసి నేను అక్కడికి మాత్రం ఇలా జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నాను. జ్యూస్ ఇలా చేసేసి ఇందులో కొంచెం నిమ్మకాయ అలాగే సబ్జా గింజలు వేసేసి మరి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొద్దిగా షుగర్ కానీ పటిక బెల్లం పౌడర్ కానీ వేసుకున్నామంటే కొంచెం తీగా ఉంటుంది పిల్లలకి. షుగర్ బదులుగా కొంచెం పటిక బెల్లం పౌడర్ వేసుకోండి. పెద్దవాళ్ళు అయితే హనీ వేసేసుకోండి, అలా తాగినా కూడా బాగానే ఉంటుంది. ఇలా ఇద్దరికైతే బాటిల్స్ అయితే పెట్టేస్తున్నాను. బాటిల్స్ పెట్టేసి వాటర్ పెట్టేసి ఇంక ఇలా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి వీళ్ళకైతే కిందికి తీసుకొచ్చేస్తానండి. ఇంకా పైన వీడియో తీయలేదని చెప్పి లక్కీ వాళ్ళకి కిందకి వచ్చి నాకు గుర్తు చేశారు. సరే అని కింద ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా అన్నం తినేసి ఉదయం తెచ్చిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అది సంచిలోనే మగ్గిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా తీస్తున్నాను. వస్తుంటే చిన్న మునగ చెట్టు అయితే మధ్యలో ఒకటి ఉందనమాట. చెట్టు పెద్దదే, ఆకులు పెద్దగా లేవు. సరే అని చెప్పేసి పప్పు లేకుండా పనికి వస్తుందని 2 రెమ్మలు తెంపుకున్నాను మునగాకు. అది ఎండలు కదండి, తొందరగానే ఆకు అనేది విడిపోతుంది అనమాట. అలా పట్టుకుంటే ఆకంతా కూడా ఇందులోనే సంచిలోనే ఊడి పడిపోయిందనమాట. ఇంకా ఫ్రీగా వచ్చిన కొత్తిమీర కరివేపాకు ఒక పక్కన, డబ్బులు పెట్టుకున్న కూరగాయలు ఆకుకూరలు ఒక పక్కన పెట్టేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా తొడమలు తీసేసి పుదీనా అంతా ఒలిచి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానంటే వండడానికి ఈజీగా ఇంకా ఎర్లీ మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే మునగాకు పౌడర్ చేద్దామని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను. మునగాకు అయితే దొరకట్లేదు. ఇప్పుడు దొరికింది కానీ పౌడర్ చేసేంత టైం లేదనమాట. ఇట్లా వెజిటబుల్స్ తేగానే వెంటనే క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. అలా సంచిలో అట్లా పక్కన పడేసామంటే ఇంకా అది అలాగే వెళ్ళిపోతుంది. ఏదో అట్లా మధ్యాహ్నం వెళ్తారనే కానీ అటు ఇటు కొంచెం పని చేసుకోగానే వెంటనే వచ్చేసినట్టుగా అనిపిస్తుంది పిల్లలు. ఈ పనులన్నీ చేసుకొని సాయంత్రం వాళ్ళకి ఏదో స్నాక్స్ ప్రిపేర్ చేసే లోపు తిరిగి వచ్చేస్తారనమాట. మిర్చి అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. సర్లే కొంచెం బజ్జీల కన్నా పక్కన పెడదాం 4 కాయలు అని చెప్పేసి మళ్ళీ కొంచెం స్ట్రైట్గా ఉన్న కాయల వరకు 4 ఏరి పక్కన పెడతాను. ఒక అన్నయ్య వాళ్ళ వైఫ్కి చాలా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి ఒక వీడియోలో చెప్పాను కదండి. అంటే లేడీస్కి మన మీద మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, మనకు మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, మనం అంటే మనకు మనమే కేర్ తీసుకోవాలి అని చెప్పేసి వీడియోలో చెప్పాను కదా. ఆ వీడియోకి ఒక అమ్మాయి కాల్ చేసి నాతో అయితే ఇలా మాట్లాడింది. ఇంకా ఆ వీడియోలో ఒక అన్నయ్య తన వైఫ్కి చాలా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి మా ఫ్రెండ్కి అని చెప్పాను కదా. ఆ అమ్మాయి అయితే ఇప్పుడు నాతో కాల్ మాట్లాడుతుంది. అది కూడా మీరు ఒకసారి విందురు కానీ. ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ ఇలా క్లీన్ చేసుకున్నానండి. పుదీనా స్టెమ్స్కి కొన్నిటికి వేర్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా దేంట్లోనే గుచ్చుదాం అనుకుంటున్నాను. ఈ పుదీనాతో అయితే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ మునగాకు కూడా ఏరేసి పక్కన పెట్టేశాను. ఈ కొత్తిమీర అయితే ఇంకా అలాగే పెట్టాను, తొందరగానే అయిపోతుందనేసి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు మధ్యాహ్నమే ఉంటుంది. ఏం మొక్కుతున్నాడు అల్లుడు? మొన్నే డెలివరీ అయిందనమాట రీసెంట్గానే. బాబు పుట్టాడు. వాళ్ళైతే అసలు ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నారనండి పాప కావాలని చెప్పేసి. నాకు ఫోన్ చేసి నన్ను కూడా బెదిరించేదనమాట, పాప పుట్టాలని మొక్కుకో అని చెప్పేసి. కానీ ఎంతమంది ఎన్ని మొక్కుకున్నా దేవుడు ఒకరిని వేసేసాడు లోపల ఇంకంతే. కానీ ఆడపిల్ల వద్దు అనుకుంటున్న ఈ రోజులలో ఆడపిల్ల కోసం ఇంత ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇంకా లోకంలో ఇంకా మంచితనం బతికే ఉందనుకోవచ్చు. కూలర్ వేస్తున్నారా? కూలర్ లేదబ్బా, 2 రోజులు కూలర్ వాడట్లేదు. 2 డోర్లు ఓపెన్ చేసి ఇంత చల్లగా రాలని. ఇంకా వాళ్ళు ఇంతకుముందు నాయుడుపేటలోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. అయితే జెస్సీ కొంచెం నత్తిగా మాట్లాడుతుంది కదా, అలా మాట్లాడే ముద్దు మాటల్ని ఫుల్ ఎంజాయ్ చేసేవాడు అనమాట అన్నయ్య. ఇది ఏం తిన్నావు టిఫిన్ అంటే, జెస్సీ చిన్నప్పుడు అంతా చక్కెర ఇడ్లీ వేసుకుని, అంటే షుగర్ ఇడ్లీ వేసుకొని తినేది. దీనికి చక్కెర అని రాక
చెత్తలా ఎద్దులు తిన్నానని చెప్పేది అనమాట. అది ఇంకా వాళ్ళు ఇప్పటికి కూడా గుర్తు చేసుకొని నవ్వుకుంటారంట. అలా అనమాట. మొత్తానికైతే శివరాత్రి రోజే వాళ్ళ ఇంటికి అబ్బాయి పుట్టాడనమాట. అంటే శివుడే వచ్చినట్టు కదండి. అమ్మాయి పుట్టలేదని వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను ఇదే చెప్పాను, మీకు శివరాత్రి రోజు మీ ఇంటి దైవం కూడా శివుడే కదా, మీకు శివరాత్రి రోజు బాబు పుట్టాడు, శివుడే వచ్చాడు, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఏం బాధపడకండి అని చెప్పాను. ఇంకో పిల్ల ఫోన్ చేసింది అనమాట నాకు. తనేంటంటే ఏమే వీడియో చూశాను, వీడియోలో వాళ్ళ హస్బెండ్ బాగా చూసుకుంటున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పావేంటి, అంటే అన్నయ్య నిన్నేమన్నా కష్టపడుతున్నాడా అనేసి అడిగిందనమాట. నేనైతే కాసేపు నవ్వుకున్నాను, అదేంటి అలా అడిగావని. అలాగే అనిపించింది, నువ్వు వీడియోలో వాళ్ళ హస్బెండ్ బాగా చూసుకుంటున్నాడు అని చెప్పావు కానీ మా హస్బెండ్ బాగా చూసుకుంటున్నాడు అని చెప్పలేదు కదా అని అడిగింది. నేనేమన్నానంటే అవసరమైనప్పుడు హెల్ప్ చేయాలి. ప్రతిసారి వాళ్ళు డ్యూటీకి వెళ్ళి వస్తారు కాబట్టి ప్రతిసారి మనకి హెల్ప్ చేయాలనేది ఏం లేదు. మనకి ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి అని చెప్పాను. ప్రజెంట్ తను గుర్తొచ్చింది అనమాట నాకు. తను ప్రజెంట్ ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి అట్లా మంచిగా హెల్ప్ చేశాడు, అదే బేబీ పుట్టేటప్పుడు కూడా అట్లా అని నాకు గుర్తొచ్చి చెప్పాను అంతే. మా వారు నాకు హెల్ప్ చేయాలి అంటే అడగాలి కానీ వెంటనే హెల్ప్ చేస్తారండి. అసలు తనకి హెల్ప్ చేయడానికి టైమే ఉండదు. ఉదయం 8ంటికి వెళ్ళిపోతే సాయంత్రం 8కి వస్తారో 9కి వస్తారో కూడా తెలియదు. ఆ తీసుకెళ్ళిన అన్నంతో ఇంకా అసలు ఏం తింటాడో ఏముంటాడో తెలియదు అనమాట. ఈవినింగ్ వచ్చేసి ఒకరోజు తింటాడు, ఒకరోజు ఏదన్నా రాగిజావ అట్ట తాగేసి పడుకుంటాడు. అంత టైర్డ్ అయిపోయి వస్తారు. ఇంకా ఆయన నాకు చేయలేదు అంటే నేను మూర్ఖురాలనే అనుకో. మేబీ మా ఫ్యామిలీలో కూడా ఎవరైనా చూసుంటే వాళ్ళకి కూడా ఇలా అనిపిస్తుందేమో అని చెప్పి కొంచెం క్లారిటీగా ఉంటుందని ఈ వీడియో అయితే చిన్న క్లిప్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇదండి పిల్లలకైతే ఈవినింగ్ దంచిగడ్డలు అయితే ఉడకబెడదామని చెప్పేసి ఇక్కడ ఉడకబెడుతున్నాను. ఎప్పుడు నీళ్ళల్లో వేసి ఉడకబెట్టేదాన్ని, ఇప్పుడు ఎందుకో నీళ్ళల్లో వేయకుండా ఇలా ఆవిరి మీద ఉడకబెడదామని ఒక కడాయిలో వాటర్ వేసేసి ఇలా చిల్లులు గిన్నెలో పెట్టేసి ఉడికిస్తుంటే కొంచెం వాటర్ వేసినా కూడా చిల్లులు గిన్నెకి పైకి వచ్చేసాయి అనమాట. అవి కదనమాట. అవి మూత పెట్టి ఉడికిన లోపల నేను ఇక్కడైతే ఆకుకూర క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం గోంగూర, కొంచెం చిర్రాకు ఉంది. గోంగూర వచ్చేసి మొన్న ఈ మధ్య ఒక రోజు పచ్చడి చేసి కొంచెం మిగిలిపోయింది. చిర్రాకు ఒక రోజు పప్పు చేసి కొంచెం మిగిలిపోయింది. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మనకు తవ్వకాలన్నీ బయటపడిపోతాయి కదండి. తవ్వకాలలో పాత వస్తువులు బయటపడ్డట్టు ఈడ కూడా కుళ్ళిపోయిన మురిగిపోయిన కూరగాయలన్నీ బయటపడతాయి. నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఆ పైగా ఊరెళ్తున్నాను అనమాట. నేను ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఈ ఆకుకూరకు అంటే కూరగాయలన్నీ అయిపోవాలంటే పప్పు వండడం తగ్గించాలి. అందుకని చెప్పేసి ఇంక ఇవి పప్పు వండడం కూడా కుదరదులే అనేసి పచ్చడి ప్లాన్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టం కూడాను. ఇది సంగటికి రైస్కి బాగుంటుంది, టిఫిన్స్కి అని చెప్పను కానీ సంగటికి రైస్కి చాలా బాగుంటుంది అనమాట. అదైతే క్లీన్ చేసి పెట్టాను. కిందికి వెళ్ళి వచ్చిన తర్వాత అదే పిల్లల కోసం వెళ్ళొచ్చిన తర్వాత చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మొన్న ఎర్రగడ్డలు తెచ్చానండి. అవైతే ఇంకా అలాగే బుట్టలు వేసి పెట్టేశాను, అవి క్లీన్ చేయలేదు. అవన్నీ కూడా కింది పోసేసి మొత్తం మట్టి కొంచెం పొట్టు ఉంది కదా అదంతా క్లియర్ చేసేసి స్టాండ్కి అయితే ఎత్తి పెట్టేశాను. ఈలోగా అయితే దంచిగడ్డలు అంతా ఉడికిపోయాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కిందికైతే వెళ్ళాలి. ఒకసారి బయట అంతా క్లియర్ చేసేసుకొని వెళ్ళేదనంటే ఇంకా ఉల్లిపొట్టు అంతా పడింది కదండి, అదంతా క్లియర్ చేసుకొని వెళ్తే పిల్లలు రాగానే వాళ్ళ కొంచెం స్నాక్స్ బాక్సులు కానీ అట్లా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వంట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వంట అంటే ఉంది కదండి, పచ్చడి చేసుకోవాలి కదా, ఆ పచ్చడి అనేది స్టార్ట్ చేయొచ్చు. దంచిగడ్డలు అయితే బాగా ఉడికాయండి. టేస్ట్ ఏంటంటే నీళ్ళల్లో ఉడకబెట్టినప్పుడు ఏంటంటే టేస్ట్ అనేది పోతుంది. వాటర్తో పాటు అవి వాటర్ కలర్ చేంజ్ అయిపోయి అది కొంచెం చప్పగా అయిపోతుంది. ఇలా ఆవిరి మీద ఉడకబెడితే ఏంటంటే దాంట్లో ఉన్న టేస్ట్ అలాగే ఉండింది, బాగున్నాయి. నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇలా స్టీమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు వచ్చేసిన తర్వాత అయితే ఇంకా వాళ్ళైతే హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు టీవీ పెట్టుకొని. ఇంకా నేనైతే వాళ్ళకి దంచిగడ్డలు అవి ఇచ్చేస్తే ఈలోగా మా చెల్లి వాళ్ళు వీడియో కాల్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంకా నా పని నేను చూసుకుంటున్నాను. ఎవరు ఎలా ఉన్నా సరే మన పని మనకు తప్పదు కదండి. ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర వేసుకొని నేను కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏవైనా వేసుకోవచ్చు, లేదు అంటే కారం కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పండుమిర్చి ఉన్నాయి అవి వేసేసుకున్నాను అనమాట. చెప్పాను కదా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనేసి, సో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా క్లియర్ చేసేసుకుంటున్నాను అనమాట. పండుమిర్చి అడ్డంగా ఉన్నాయి అవి వేసేసాను అంతే. ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా మిర్చి కూడా ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఆకుకూర వేసేసుకొని ఒకసారి మూత పెట్టి కొద్దిగా అది దగ్గరికి అయిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటే తొందరగానే ఉడికిపోతుంది. తెలిసిందే కదా, చుక్క కూర అలాగే గోంగూర ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆకుకూర మొత్తంగా వేసి గ్రైండ్ చేయొద్దు, కొంచెంగా ఉంచండి. ఎందుకంటే ఆకుకూర తొందరగా మ్యాష్ అయిపోతుంది కదా, అందుకు కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని మిగిలిన ఆకు ఉంది కదండి, ఆ ఆకులో ఈ పచ్చడి అంతా కూడా వేసేసుకొని
ఒకసారి మ్యాష్ చేసేసి లైట్గా పోపు పెట్టుకోవడమే. నిజంగా చెప్తున్నాను, పుల్ల పుల్లగా భలే ఉంటుంది. ఇందులో చింతపండు కూడా నేను వేయలేదు. చుక్క కూర అలాగే గోంగూర రెండు కూడా పుల్లగానే ఉంటాయి కదా, అందుకని ఇంకా నేనైతే ఏం వేయలేదు. నా రోలు కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట, లేదంటే రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో అయితే డైలీ పచ్చళ్ళు చేసినా తింటారండి. అంత పచ్చడి చేసేసి కొంచెం పెరుగు రసం ఉన్నా అట్లా ఏదైనా ఉంటే తినేస్తారనమాట. మా పిల్లలు కూడా కొంచెం పచ్చళ్ళు అవి బాగానే ఇష్టంగా తింటారు. ఇందులో నెయ్యి వేసిగిన పెడితే ఇంకా రెండో కూర కూడా అడగరు. మజ్జిగ ఒకటే అడుగుతారు, మజ్జిగన్నం కూడా అడగరు అనమాట, అంత ఇష్టము. ఈ పచ్చట్లో ఆనియన్స్ ఆయిల్లో వేసుకోవడం కంటే ఇలా పచ్చిగా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసేసి పోపు అయితే పెట్టాను. ఇంగు మాత్రం కంపల్సరీ వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇదండి వీడియో. నచ్చిందా మీకు? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ.